సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. కానీ కోల్పోతేనే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వాడుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో, బంధాన్ని నిలబెట్టుకో. వేరే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో రేపు అదే మన విలువని పెంచుతుంది. దాని విజయమే అందరి నోర్లు మూపిస్తుంది. ఎవడు నీతో ఇలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. నీ సహాయం పొందిన వాడే నీకు శత్రువు అవుతాడు. నువ్వు నమ్మిన వాడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు. పిల్లికి బిచ్చం వేయనోడు కూడా నీతులు చెబుతున్నాడు, నేనేం చేయాలో, ఎలా ఉండాలో అని. ఎవరో అడిగారు, సమాజం ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలి? ఒక తెలివైన వాడు ఇలా సమాధానం ఇచ్చాడు, కళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. శివుడి కంఠంలో ఉండే విషం కంటే మనిషి మనసులో ఉండే విషం చాలా ప్రమాదకరం. చూస్తే చూసినట్టే మాట్లాడాలి, వింటే విన్నట్టే మాట్లాడాలి. అంతేకాని చూడకుండా వినకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులని చిన్నచూపు చూడకండి. ఎందుకంటే సూది పని కత్తి, కత్తి పని సూది. ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే కదా. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ఎవరు నీ రాత రాసేది, ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశలు నీవి, శ్వాస నీది. తలిచేదే నువ్వు, తలబడేదే నువ్వు. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం. నీ ఎదురుగా నిలుచొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతగాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అలాంటి వారెప్పుడు జీవితంలో వెనుకే ఉంటారు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బతకడం తెలుస్తుంది. మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళే. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను.